మందరితో మాట్లాడమని, నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ మధ్య నిలబడ్డ నేను ఒకప్పుడు క్రైస్తవుని కాదు, అయితే నా సాక్ష్యం చెప్తాను. అయితే ప్రభు నాకు మీకు ఏ మాటలు తెలియజేయమన్నారో ఆ మాటలు నేను పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఒక 7 పాయింట్ మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నాను. అయితే దేవుడు ఈరోజు మనతో చెప్పినటువంటి మాటలు మనం గ్రహిద్దాం. ఇందులో ఏదైనా సరే మనలో ఇది కనబడకపోతే మనం దాన్ని సరి చేసుకునే వారు ఉంటే దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. క్రైస్తవులు ఎలా ఉండాలి, ఈ యొక్క క్రైస్తవులు ఎలా ఉండాలనేటువంటి మాటకి, ఈ ప్రసంగానికి చిన్న టైటిల్ ఇది. దేవుడు నాకు ఈ మాట తెలియజేశాడు. అసలు క్రైస్తవులు ఎలా ఉండాలి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ప్రియ దేవుని సంగమా, దేవుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి ఎందుకు పంపించాడో మీ అందరికీ తెలుసు. యేసయ్య వచ్చి ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల ద్వారా రాయించినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే, క్రీస్తు యేసునకు ఏ మనసు అయితే కలిగి ఉందో ఆ మనసు మీరు కూడా కలిగి ఉండాలి అనేటువంటి మాటని మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అయితే యేసయ్య మనసు ఎలాంటిది? అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆయన గురించి చెప్పడానికి నా జీవితం సరిపోదు, ఈ దినం సరిపోదు, మనం ఎన్ని సండేలు కూర్చున్నా ఆయన గురించి చెప్పడానికి సమయం సరిపోదు. అయితే చాలా విలువైనటువంటి ఒక మాట, యేసయ్య మనసు ఎలాంటిదంటే తండ్రి చిత్తాన్ని పూర్తి చేసే మనసు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనతో చెప్తున్నాడు, తండ్రి దేవుడు చిత్తాన్ని యేసయ్య ఎలా పూర్తి చేశాడో మనము కూడా యేసు రక్తం ద్వారా కడబడ్డ విశ్వాసం మనము ఆయన చిత్తాన్ని పూర్తి చేయాలని ఈ రోజున కోరుకున్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, యేసయ్య మనసు ఇక్కడ మనం చదువుకున్నాం, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఎవ్రీవన్, యేసు రక్తంతో కలిగి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ మనసు కలిగి ఉండాలి. అయితే దేవుడు ఒకసారి చూద్దాం, దేవుడు యేసయ్య మనసు ఎలాంటిదో మనం ఒకసారి చూద్దాం. చిన్న కంక్లూజన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాం. మాథ్యూ చాప్టర్ 26, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి మనం చదువుకుందాం ఒకసారి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి మీరు అక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాకాతుడగుటకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణ బహు దుఃఖములో మునిగినది. నేను చదువుతున్నాను, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి నా తండ్రి నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగిపోనుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను. హల్లెలూయా. నెక్స్ట్ వన్ మళ్ళీ చెప్తున్నాడు, మళ్ళీ ఎవరు ప్రేయర్ చేస్తున్నాడు చూడండి. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుడు చూచి, ఒక గడియను నాతో కూడా మేలుకుని ఉండలేదా? మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని తాగితేనే గాని ఇది నా వద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కొని ప్రార్థించుడట యేసయ్య. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నాడు, యేసయ్య ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో, యేసు రక్తం ద్వారా కడగబడి యేసును అంగీకరించినటువంటి విశ్వాసులుగా పిలువబడుతున్న మనము కూడా యేసు చిత్తము ఏదైతే ఉందో అది పూర్తి చేయాలి. ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం ఉంటుంది. నా పట్ల ఉంది, మీ పట్ల ఉంది, ప్రతి ఒక్కరి పట్ల. నేను ఒకప్పుడు అనుకున్నా న్యూజిలాండ్ వెళ్ళాలనుకున్నా. న్యూజిలాండ్ పిఆర్ అయిపోయి సెటిల్ అయిపోయి పెళ్లి చేసుకుని అక్కడ నా పిల్లలతో శుభ్రంగా గడపాలి, హ్యాపీగా ఉండాలి, నా లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలనుకున్నా. దేవుడు అన్ని ద్వారాలే మూసేశాడు. ఎందుకు మూసేశాడంటే నా సాక్ష్యం తర్వాత మీకు నేను చెప్తాను. అది దేవుని చిత్తం కాదు. తల్లి గర్భంలో ఉండగానే సేవ కప్పించింది మా అమ్మ. ఎవరు కప్పించిందండి? మీ సేవ చేసుకుంటాడు. ఇప్పుడు దేవుని చిత్తం జరగాల, నా చిత్తం జరగాల? దేవుని చిత్తం జరగాలంటే దేవుడు కొన్నిసార్లు కొన్ని ద్వారాలు మూసి తన చిత్తాన్ని తెలియజేస్తాడు. తన చిత్తాన్ని మనం తెలియజేసిన తర్వాత ఆయన ఏ మనసు కలిగి తండ్రి చిత్తాన్ని పూర్తి చేశాడో అదే మనసు మనం కలిగి, అది కష్టమైన, నష్టమైన, బాధైన, వేదనైన ఆయన చిత్తం పూర్తి చేసేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 2, ఫస్ట్ వన్, క్రీస్తు యేసును కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. అయితే నెంబర్ 2, ఫస్ట్ పీటర్, పేతురు రాసిన మొదటి పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చాప్టర్ 3 వర్స్ 12. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు చదువున్నాను. హల్లెలూయా. చూడండి, దేవుని జనగమ ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. నీతిమంతులు ఎవరు? రోమీయులకు రాసిన పత్రిక రాయబడిన 5వ అధ్యాయంలో యేసు రక్తం ద్వారా కడపడం మనందరం నీతిమంతులుగా, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే సెకండ్ వన్ గా నేను చెప్పేది ఏంటంటే, మనము కీడు చేయకూడదట. క్రైస్తవులు ఏం చేయకూడదు? ఫస్ట్ వన్ ఏమో క్రీస్తునకు మనసు మనం కలిగి ఉండాలి. సెకండ్ వన్ కీడు చేయకూడదు. కీడు చేస్తే ఏమైనా జరుగుద్దా? కీడు చేస్తే నీకు ప్రభు విరోధం అయిపోతాడు, లేదంటే శత్రువు అయిపోతాడు. అయితే దీనికి కంపేర్ అయ్యేది ఒక చిన్న సందర్భాన్ని మీకు నేను చూపించాలనుకున్నాను. ఫస్ట్ చాప్టర్ 18లో ఏముంటుందంటే, మీరు దావీదు గురించి మీ అందరికీ తెలుసు, సౌలు గురించి కూడా మీ అందరికీ తెలుసు. సౌలు మాట వినకపోయేసరికి దేవుడు దావీదుని అభిషేకించాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నిలబెట్టాడు. అయితే ఈ సౌలు రాజ్యాన్ని విడిచిపెట్టి తిని ఎలాగైనా చంపేయాలి. ఏం చేయాలండి? చంపేయాలి. ఎంతసేపు కీడు చేయడమేగా, ఎలాగైనా ఇతను హతమార్చాలి అని ఇతను చంపడానికి రాజ్యం వదిలేసి మొత్తం తిరుగుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. అయితే ఇతను చంపడానికి కూడా అవకాశం దావీదుకి వచ్చింది. ఇతను కూడా చంపొచ్చు. అయితే పక్కన వాళ్ళు అన్నారు, దావీదు నీకు దేవుడు అప్పగించాడు కదా, దయచేసి ఇతను చంపేయి. అయితే దావీదు అంటున్నాడు, దేవుడు అభిషేకించేవాడిని, యెహోవా అభిషేకించేవాడిని నేనైతే ముట్టను. హల్లెలూయా, నేనైతే ముట్టను. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో దావీదుని ప్రకటన గ్రంథం దాకా తీసుకెళ్లిపోయాడు దేవుడు. రెవల్యూషన్, దావీదు కుమారుడు పిలపడ్డాడు భూమి మీద. రెవల్యూషన్ చాప్టర్ 5 లో ఉంటుంది, దావీదు వేరు చిగురం ఉంది. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు హెచ్చిస్తాడంటే, ఒక వ్యక్తిని ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే, ఒక వ్యక్తిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తాడంటే దేవుని వాక్యానుసారంగా జీవిస్తేనే. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులుగా మనం దేవుని వాక్యానుసారంగా జీవిస్తేనే దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈ కీడు చేసే స్వభావం క్రైస్తవులుగా మనం ఉండకూడదు. ఎవరికి ఉండకూడదండి? మనకు ఉండకూడదు. చూడండి, కావాలంటే ఒకసారి క్లుప్తంగా చెప్తాను. మొదటి సమూయేలు 18 వచ్చాను త్వరగా. మొదటి సమూయేలు గ్రంథము ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 18. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 18 వర్స్ 6 త్రూ చేసి చదువునా. స్త్రీలు ఇశ్రాయేలుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరి. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విశ్వ చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా, అంటే వెర్రి మాట్లాడుచుండగా, దావీదు మునుపటిలాగానే వేణ చేత పట్టుకుని వాయించాను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదనుకుని సౌలు ఆ ఈటుని విసిరాడు. చూడండి పిల్లరా, చదివినటువంటి యొక్క స్క్రిప్చర్ లేఖన భాగాన్ని మనం గమనిస్తే, సౌలు ఎలాగైనా సరే హతమార్చాలనుకున్నారు. ఎవరిని? దావీదుని. అయితే దావీదుని ఎవరు ఎన్నుకున్నారు? దావీదుని ఎవరు అభిషేకించారు? దేవుని చిత్తము అతని పట్ల ఉంది. ఎందుకంటే నా హృదయానుసరమైన మనసులు, నా మనసు కలిగిన వాడు, నా చిత్తానుసరమైన మనసు అంటారు సమూయేలుతో. అయితే ఈ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఈ వ్యక్తిని హతమార్చాలి, ఈ వ్యక్తిని చంపేయాలి అనేటువంటి స్వభావం కలిగి ఉన్నప్పుడు నిజంగా అతని జీవితాన్ని మనం ముందు గమనిస్తే కీడు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి సౌలు కుటుంబం మరీ భయంకరంగా నాశనానికి వెళ్ళిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. ఒక మెఫీబోషెత్ తప్ప ఎవరు కనపడరు. ఆ మెఫీబోషెత్ దావీదు దగ్గర బల దగ్గర భోజనం చేస్తున్నాడట. ప్రియరా, మనము క్రైస్తున్నటువంటి మనము కీడు చేయకూడదు. ఫస్ట్ వన్ క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలి. సెకండ్ వన్ కీడు అనేది మనం ఎప్పుడు కూడా ఎవరికి తలపెట్టకూడదు. మనకు వాళ్ళు కీడు చేసినా సరే, మనల్ని బాధ పెట్టినా సరే, మనల్ని ఇబ్బంది పెడుతున్నా సరే, మనల్ని నిందిస్తున్నా సరే, మనము మాత్రం కీడు చేయకూడదు. పగ తీర్చడం నా పని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరి పని ఏంటండి? ఆయన పని. మనము కీడు చేసేవారుగా ఉండకూడదు. క్రైస్తవులుగా ఈ యొక్క లక్షణాలు మనం కనుగొంటే దేవుని సన్నిధి. ఎందుకంటే మీరు చదివారు అక్కడ ఫస్ట్ పీటర్ చాప్టర్ 3 వర్స్ 12 ఏమంటున్నారంటే 13లో, ఆయన కీడు చేస్తే విరోధం అయిపోతాడట, లేదంటే కీడు చేయకపోతే మనకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు తోడే ఉండాలనుకుంటే కనుక నువ్వు కీడు చేసేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా నీ జీవితంలో రాకూడదు.
ఎటువంటి తలంపు వచ్చినా సరే, ఎంత ప్రెజర్ వచ్చినా సరే, ఎంత మానసిక ఒత్తిడి వచ్చినా, ఎంత ఇబ్బంది కలిగించినా మనం వాళ్ళు కీడు చేయకూడదు. కీడు చేస్తే ఆటోమేటిక్ గా మనమే డౌన్ అయిపోతాం, మనమే కర్సస్ కి గురైపోతాం. కర్సస్ మీన్స్ శాపాలకి లోనైపోతాం. శాపాలు మన మీద ఏలుబడి చేస్తాయి. దేవుని వాక్యానికి విరుద్ధంగా, దేవుని వాక్యానికి ఆపోజిట్ గా మనము ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా దేవుని కోపాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. నెక్స్ట్ వన్ సమాధానం. నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. 3వ పాయింట్, ఫస్ట్ పీటర్, అదే అధ్యాయం అక్కడే ఉండండి. 1 పేతురు 3వ అధ్యాయము 11వ వచనం. 1 పేతురు అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాని వెంబడించవలను. ప్రభువు కన్నులు నీతిమంతులు చాలు నాన్న, చాలు మా సిస్టర్ గారు. ఇప్పుడు చూడండి, సిస్టర్ గారు చదివారు కదా, మనం అక్కడ చూస్తున్నాం 11. అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి. ఏం చేయాలట? మేలు చేయాలి. అయితే సమాధానాన్ని వెతికి సమాధానం వెతకాలట, దాన్ని వెంటాడాలంటే అంటే అనుసరించాలట. క్రైస్తవులు ఫస్ట్ వన్ క్రీస్తు కలిగిన మనసు కలుగుంటే, సెకండ్ వన్ కీడు చేయకుండా ఉంటే, థర్డ్ వన్ సమాధానాన్ని అనుసరించాలి, సమాధానాన్ని వెంటాడాలంటండి. ఈ రోజున సమాధానం మనం కోరుకుంటామా? మనం ఎప్పుడు కూడా మన యొక్క మనసు ఎలా ఆలోచిస్తుంటే, ఎవరైనా మనల్ని బాధ పెడితే ఎప్పుడు దొరుకుతాడో చూద్దాం, ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఖచ్చితంగా నన్ను బాధ పెట్టాడు కనుక ఏదో రకంగా అతను కూడా నేను బాధ పెట్టాలనేటువంటి ఆ యొక్క థాట్స్ ప్రతి వ్యక్తికి వస్తాయి. కానీ మన వాక్యం చదివినటువంటి మనము చూడండి, దావీదు తను చంపేస్తే రాజు అయిపోతాడు, తను కనుక హతమార్చేస్తే సింహాసనం మీద వెళ్ళిపోయి ఉండేవాడేమో, కానీ అతను దేవుడు చూడాలనుకున్నా చూసి ఉండేవాడు కాదు. అందుకే దేవుడు హెచ్చించేంత వరకు, దేవుడు ఆశీర్వదించుకుని ఎదురు చూసినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు వెంటనే దావీదుని దేవుడు 2 శామ్యూయల్ చాప్టర్ 2 అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు హెబ్రోనికి వెళ్ళు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళు? హెబ్రోనికి వెళ్ళాలి. మనం ఎప్పుడు సమాధానాన్ని వెంటాడాలి. మనం సమాధానం కొరకు వెతకాలంటండి బైబిల్ చెప్తుంది. ఇంట్లో చిన్న గొడవ ఏదైనా అవుతే దాన్ని పెద్దలు చేసేవారుగా ఉండకూడదు, దాన్ని సమాధాన పరచాలి. ఎందుకంటే చూడండి ఒకసారి మాథ్యూ చాప్టర్ 5:9, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చదువుతాం ఒకసారి. మాథ్యూ చాప్టర్ 5:9, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధాన పరిచి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులుగా ఎప్పుడు పిలవబడతాం అంటే మనం సమాధాన పరచాలి. ఏంటంటే సమాధాన పరిచేవారుగా మనం ఉండాలి. ప్రతి విషయంలో కూడా మన సమాధానాన్ని కోరుకోవాలి. దానివల్ల మనకి ఎంత ఇబ్బంది ఎదురైనా, మనం ఎంత బాధపడినా, ఫైనాన్షియల్ గా మనము ఇబ్బందులు పడ్డా, మనం చితుకుపోతున్నా, మనం సమాధానాన్ని మనం కోరుకోవాలి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా 2 ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. 2 ఆశీర్వాదాన్ని, 2 దీవెని, 2 దేవుడు హెచ్చించడం ఆరంభిస్తాడు. పిల్లరా, ఈ రోజున పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది, క్రీస్తు కలిగిన మీరు మనసు కలిగి ఉండండి, కీడు చేయొద్దు. సెకండ్ వన్, థర్డ్ వన్, మీరు సమాధానం అనుసరించాలి. అసలు సమాధానం అంటే ఏంటి? బైబిల్ చెప్తుంది ఒకసారి, మీరు చదివారు కదా, సమాధాన పరిచేవాడు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నెక్స్ట్ వన్ మనం చూస్తే కనుక అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం, Acts chapter 7:26. ఒకసారి ఆ వచనం కూడా చదువుకుని నెక్స్ట్ వన్కి వెళ్ళిపోతాం మనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 26వ వచనం. అసలు సమాధాన పరిచయం అంటే మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయము చేసుకున్నారని చెప్పి వారిని, హల్లెలూయా, వారిని ఏం చూసాడండి? సమాధానం. ఇద్దరు పోట్లాడుకుంటే మనం వెళ్ళి ఇంకా అగ్గిపుల్లేసి ఇంకా అక్కడ చెప్పి ఇవన్నీ కూడా దేవుడికి నచ్చవు. ఇవన్నీ ఎవరైతే ఈ యొక్క స్వభావాన్ని కలుగుంటారో ఆటోమేటిక్ గా వాళ్ళ కుటుంబాలు, అతనితో కూడా వాళ్ళ కుటుంబాలు కూడా కర్సస్సుకు లోనైపోతాయి. దేవుని పిల్లలు ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది. మనం సమాధానం అనుసరించాలి, వెంటాడాలి. మనము ఒక చిన్న గొడవ ఏదైనా వస్తే దాన్ని మనం ఆపేవారుగా అక్కడ సమాధానాన్ని చూపిస్తే దేవుని కుమారులుగా మనం పిలబడతామని బైబిల్ చెప్తుంది. మనం ఈ రోజున దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు, క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఎందుకంటే తండ్రి చిత్తము చేయవాడు నిరంతరము నిలవబోతున్నాడు అని బైబిల్లో రాయబడింది. నెక్స్ట్ వన్, మీరు కీడు చేయొద్దు. థర్డ్ వన్, మీరు సమాధానాన్ని వెంటాడాలి. ఏం చేయాలండి? సమాధానాన్ని వెంటాడాలి, లేదంటే అనుసరించాలనేటువంటి మాట అక్కడ మనకి బైబిల్లో కనబడుతుంది. నేను మా కుటుంబంలో, అన్ని కుటుంబం, మాది కాపుల కుటుంబం, భయంకరమైన విగ్రహారాధన. నాకు చాలా కోపం వచ్చేది. మా అమ్మగారు పూజలు చేస్తూ ఉంటే అప్పుడు నేను అప్పటికే ప్రభువుని నమ్ముకున్నాను. చాలా బాధ అనిపించేది అనమాట. అయితే ఏంటి, ఎందుకంటే మా అమ్మగారు టెస్టిమనీ అప్పటికే నాకు కొన్ని విషయాలు తెలుసు. మా అమ్మగారు ఆ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చి 9 నెలలు మా అమ్మగారు మా నాన్నగారు విడిపోయారు. మా నాన్నగారు ఒక చోట, మా అమ్మగారు ఒక చోట. అయితే మా అమ్మగారు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని కన్నీరు విడిస్తే దేవుడు అద్భుత రీతిగా మా ఫాదర్ని మదర్ని మళ్ళీ ఒక చోటగా తీసుకొచ్చాడు. అది నాకు తెలుసు కనుక మా అమ్మ పూజలు చేస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించి ఒకసారి కోపం వచ్చేది. నేను అనేవాడిని, ప్రభు అమ్మ నువ్వు ఎప్పుడైనా ఖచ్చితంగా యేసయ్య పాదాల దగ్గరికి వస్తుంటే మా అమ్మనేది, నేను ఎట్టి పరిస్థితుల్లో రాలంటే. ఇప్పుడు మా అమ్మ బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని స్తుతులు చెల్లిస్తుంది. హల్లెలూయా.
దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నిజముగా దేవుడు వాక్యము సత్యము గనుక జాన్ చాప్టర్ 17 అంటాడు, నీ వాక్యమే సత్యం అంటున్నాడు. ఆ వాక్యము సత్యము గనుక, ఆ వాక్యంలో జీవం ఉంది గనుక, ఆ వాక్యంలో శక్తి ఉంది గనుక, ఎటువంటి పాపినైనా సరే ఆయన ఆకర్షించుకుంటే ప్రతి వ్యక్తి యేసు దగ్గరికి మోకరించాల్సిందే. హల్లెలూయా! దాన్ని ఎవ్వరూ ఆపలేరండి. హల్లెలూయా! నా తండ్రి ఆకర్షించుకుంటే కానీ ఎవడు నా వద్దకు రాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును. సమాధానం పరచబడాలి. మన కుటుంబాల్లో సమాధానం కోరుకుంటున్నాడు. సంఘాల్లో ఈ రోజున సమాధానం లేదు. ఎందుకంటే సమాధానము ఈ రోజున దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. ఒకసారి మీ దగ్గర ఈ పాయింట్ లో ఏదైనా ఒకవేళ ఈ పాయింట్ లో మీ బలహీనత మీలో ఏలుబడి చేస్తే దాన్ని దేవుని దగ్గర విడిచిపెట్టి క్షమాపణ అడిగితే దేవుడు మేము బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా! సమాధానం అనుసరించాలి, సమాధానం మనం వెంటాడాలంటండి. అయితే నెక్స్ట్ మనం చూస్తే 1 పేతురు 3:10 1 Peter chapter 3 verse 10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అయితే 4th one ఏం చెప్తుందంటే బైబిల్, నీ నాలుక నీ పెదాలు జాగ్రత్తగా ఉండాలి. మనం నోరుంది కదా అని ఏది పడుతుంది మాట్లాడతాం, ఏది పడుతుంది బయటికి వదులుతూ ఉంటాం. కొన్నిసారి పిల్లల మాట వినకపోతే వాళ్ళు శపిస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, శపిస్తూ ఉంటారు. లాస్ట్ ఫ్రైడే బైబిల్ని ఇదే వాక్యం చెప్పాను. ఒక తల్లి వచ్చి అంటుంది, వాక్యం అంతా నా కొరకే పాస్టర్, ఏమైందమ్మా, నా బిడ్డని నాకు ఎవరో మనిషి నీళ్ళు ఇవ్వలేదని ఏదో బీచింగ్ చేశాను, అది నాకు బాడీ అంతా పట్టి కళ్ళు తిరిగినట్టునే మనిషి నీళ్ళు ఇవ్వనంటే ఎవరు రాలేదని నా భర్తని నా పిల్లల్ని భయంకరంగా బూతులు తిట్టేశాను పాస్టర్ గారు. తిట్టేస్తే నెక్స్ట్ డే ఏమైందమ్మా, నెక్స్ట్ డే నా బిడ్డకి గుండెపోటు వచ్చిందంట. స్కూల్ నుంచి కాలేజ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, అయ్యో నేను అనవసరంగా తిట్టాను కదా, తిట్టిన వల్ల ఎలాగైందేమో అని వచ్చి నా దగ్గర చెప్తుంది ఆవిడ. పిల్లరా, మన నోటికి చాలా శక్తి ఉంది. ఎందుకంటే ప్రభు ఏమన్నాడంటే, జీవ మరణము నీ నాలుక వశం. నువ్వు దేన్నైతే నువ్వు కన్ఫర్స్ చేస్తున్నావో, నువ్వు దేన్నైతే కన్ఫర్స్ చేస్తున్నావు, మళ్ళీ చెప్తున్నా, నువ్వు దేన్నైతే కన్ఫర్స్ చేస్తున్నావో ఖచ్చితంగా అది నువ్వు మంచి కన్ఫర్స్ చేసినా చెడు కన్ఫర్స్ చేసినా ఖచ్చితంగా అది నీ కుటుంబంలో ఖచ్చితంగా అది నువ్వు చూస్తావు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా! దేవుడికి మన నోటు మాటను బట్టి మహిమ, మన నోటు మాటను బట్టి కోపం కూడా వస్తుంది. దీనికి కంపేర్ అయ్యేది మనం ఒకసారి చూద్దాం. ఎక్కడుంది సంఖ్యాకాండం నెంబర్ చాప్టర్ 14. త్వరగా నేను చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. సంఖ్యాకాండము నెంబర్ చాప్టర్ 14, సంఖ్యాకాండము నెంబర్ చాప్టర్ 14 verse 36 to 37, 36 through 37. సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పడం వలన సర్వ సమాజం అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారట. మోషేతో దేవుడు మాట్లాడుతున్న, మోషే నేను ఇస్తున్న దేశానికి ఇజ్రాయెల్ గోత్రంలో ఉన్నటువంటి 12 గోత్రంలో ముఖ్యుని, ప్రతి గోత్రం ముఖ్యుని ప్రముఖుని పంపించి అంటున్నాడు దేవుడు. 12 మందిని పంపించాడు. 12 మంది చూశారు. చూసి ఒకళ్ళు 10%, 10 మంది ఏమో ఒక రిపోర్టు, ఇద్దరేమో ఇంకొక రిపోర్ట్ తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క 10 మంది తీసుకొచ్చిన రిపోర్ట్ కి దేవుడికి చాలా బాధ కలిగింది, కోపం వచ్చింది. ఆఖరికి చంపేశాడట దేవుడు. ఏం చేశాడు? చంపేశాడు. దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కొత్త నిబంధనలో కూడా మనకు ఒక స్క్రిప్చర్ కనపడుతుంది. నేను నెక్స్ట్ అది కూడా చదివిస్తాను. అయితే ఈ 10 మంది చెప్పిన మాటలు బట్టి ఏం జరిగిందంటే, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా గొగ్గోలటం మొదలు పెట్టారు, దేవుడి మీద తిరగబడ్డం మొదలు పెట్టారు. దేవుడికి చాలా బాధ కలిగింది. ఎంతో కష్టపడి ఐగుప్తు దేశం నుంచి విడిపించినటువంటి ప్రజల్ని మళ్ళీ వెనక తట్టు తిప్పే విధంగా వీళ్ళ మాటలు ఉన్నాయి కదా. చెడ్డ సమాచారం. ఏ సమాచారం? చెడ్డ సమాచారం. ఎప్పుడు కొంతమందికి నెగిటివ్ గా మాట్లాడటం, చెడ్డ మాటలు వదలడమే చాలా సంతోషంగా ఉంటుంది. నీ జీవితము బ్లెస్ అవుతుంది, నువ్వు గ్రోత్ లోకి రావు, కష్టము, నీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఇలాగ ఉన్నాయి, నీ మదర్ మారలేదు, నీ ఫాదర్ మారలేదు, నీ ఫ్యామిలీ మెంబర్స్ పోలేదు, అసలు నీ జీవితం ఎలా ఉంటుంది, ఇవన్నీ కాదు. ఎప్పుడు కూడా బలపరిచే మాటలు మాత్రమే క్రైస్తవుడు మాట్లాడాలి. హల్లెలూయా! పౌలు అందుకే అంటున్నాడు, నన్ను బలపరిచేవాళ్ళంటే నేను సమస్తాన్ని చేయగలగబోతున్నాను. ఎప్పుడైతే మనం ఇతరులు బలపరుస్తామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పట్టుకుని వాక్యములోంచి వాళ్ళకి మాట్లాడతామో, ఆటోమేటిక్ గా దేవుడు మనల్ని యూజ్ చేసుకుంటాడు. ఆటోమేటిక్ గా దేవుడు తన వాక్యాన్ని మన నోటి ద్వారా అనేకుల్ని బలపరచబోతున్నాడు. హల్లెలూయా! దేవుడికి ధనం అవసరం లేదు, దేవుడికి డబ్బు అవసరం లేదు, దేవుడికి బిల్డింగ్లు అవసరం లేదు, నీ సోర్సెస్ అవసరం లేదు. దేవుడికి కావాల్సింది ఏంటంటే విధేయత. ఏం కావాలి? విధేయత. ఈ విధేయత ఎవడైతే కలిగి ఉంటాడో పెంటకొప్ప మీద వాళ్ళు కూడా తీసుకొచ్చి ఒక బ్లేజర్ వేసి వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా! దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. పిల్లరా చూడండి, మనం 4th నాలుగుని పెదాలని మనం కాచుకునే వారిగా మనం ఉండాలట. అయితే మనకు కూడా బైబిల్లో న్యూ టెస్ట్మెంట్ లో ఒక మాట రాయబడింది.
మన దాన్ని కూడా మనం ఒకసారి చూసుకోబోతున్నాం. అయితే ఈ 10 మందిని దేవుడు ఏం చేశాడంటే యాక్సెప్ట్ చేయలేదు. అయితే కాలేబు కానివ్వండి, యెహోషువ కానివ్వండి, వాళ్ళు ఎప్పుడైతే దేవుని గురించి చక్కగా మాట్లాడారో, దేవుని కార్యాలను బట్టి దేవుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసాడు, వాళ్ళు బ్లెస్ చేశాడు. ఒక లీడర్ గా నెక్స్ట్ వన్ ఒకరికి హెబ్రోన్ ఇచ్చాడట. వాళ్ళు చరిత్రలో ఎలాగున్నారంటే ఒక బ్లెస్డ్ పర్సన్ గా దేవుడు మనకు చూపిస్తున్నాడు. నెక్స్ట్ ఈ 10% ఈ 10 మంది ఎలాగున్నారంటే చనిపోయేవారుగా, శపించబడ్డవారుగా, మరణానికి అప్పించబడేవారు మనకు కనబడుతున్నారు. మన నోటి మాటను బట్టే నీ జీవితాన్ని దేవుడు డిసైడ్ చేసేస్తాడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నీ జీవితాన్ని డిసైడ్ చేసేస్తాడు అవసరమైతే. నెక్స్ట్ వన్ మనం చూద్దాం. మాథ్యూ చాప్టర్ 12 verse 36 to 37. మత్తయి సువార్త 12వ అధ్యాయం సంఘమైన మనకి చాలా అవసరం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37. నేను మీతో చెప్పినదేమనగా మాటను గుర్చి హల్లెలూయా. చదువున్నాను. నీ మాటను బట్టి హల్లెలూయా. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శితమైన లెక్క చెప్పాలి. ఏం చెప్పాలండి? లెక్క చెప్పాలి. మన మాటలు ఎలాగున్నాయి, మన పెదాల ద్వారా మనం ఏం మాట్లాడుతున్నాం, మన నోటి మాట ద్వారా మనం ఏం మాట్లాడుతున్నాం. ఈ రోజున దేవుడు ప్రతిదీ కూడా వింటున్నాడు. ఆయన గ్రంథాల్లో రాసుకుంటున్నాడు. రెవల్యూషన్ లో ఉంటుంది. రెవల్యూషన్ చాప్టర్ 20 అంటాడు జీవ గ్రంథం ఉంది, వేరొక గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాల్లో ప్రతి వాని క్రియలన్నీ కూడా రాసుకుంటున్నాడట. ఈ జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే ఇక అయిపోయింది మన పనిగా. ఏమైపోయింది? ఆ జీవ గ్రంథంలో పేరు ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. రెవల్యూషన్ చాప్టర్ 21 verse 27 అంటాడు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాల్సిందే. అబద్ధమైంది, నిషిద్ధమైంది, ఈ అసహ్యమైంది జరిగించేవాడు దానిలో ప్రవేశించడు. నిలబడ్డ వాక్యం చెప్తున్నా మేము కూడా మీరు అనుకోవచ్చు, బాగానే చెప్పాడులే పర్లేదు అనుకోవచ్చు. కానీ ఈ చెప్తున్న వాక్యం ఎక్కడెక్కడ ఎన్ని ప్రసంగాలు చేసి అంతా దేవుడు డేటా సిద్ధపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ప్రసంగించడం ఈజీయే. ప్రసంగించిన దాని ప్రకారంగా నడవకపోతే దేవుడు మమ్మల్ని క్షమించడు. హల్లెలూయా. ఏదైతే ప్రసంగించామో అది మా జీవితంలో దేవుడు కనబడాల్సిందే. అందుకే యాకోబు అంటాడు పరిశుద్ధాత్మ ద్వారా బోధకులైన మీకు కఠినమైన తీర్పు జాగ్రత్త అన్నాడు. కఠినమైన తీర్పు. పిల్లరా, ఈ రోజున వాక్యం చెప్తుంది మనం పలికే ప్రతి వ్యర్థమైన మాట మనం దేవునికి లెక్క చెప్పాలి. నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడు అని, నీ మాటను బట్టే అపరాధులను తీర్పు నొందుదు అనేటువంటి బైబిల్లో మాట రాయబడింది. యేసయ్య గురించి అనేకమైనటువంటి లేఖన భాగాలు రాయబడ్డాయి. ప్రతి స్క్రిప్చర్ కూడా దేవుని చిత్తానుసారంగా నెరవేర్చబడింది. ఏ స్క్రిప్చర్ కూడా మిస్ అవ్వలేదు. అలాగే ఇక మిగతా స్క్రిప్చర్ లేదంటే మిగతా లేఖన భాగాలు కూడా, మిగతా ప్రవచనాలు కూడా దేవుడు పలికినటువంటి వాక్కు యాజ్ ఇట్ ఈస్ గా అదే విధంగా నెరవేర్చబడతాయి. హల్లెలూయా. అర్థమైందా లేదా మీకు? బాగా పరిచయం చేస్తున్నానా? కాదు, కొంచెం తప్పిదాలు ఉన్నాయి. ఆయన తప్పిస్తాడండి నన్ను? లేదు కదండి. ప్రతి లేఖన భాగం అలాగే జరగాలి, ఎందుకంటే ఆయన దేవుడు కనుక. హల్లెలూయా. అయితే మనం ప్రతి మాటకి మనం లోపడుతుంది. ఈ రోజు క్రైస్తవులుగా మనం క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉందాం. కీడు చేయొద్దు. నెక్స్ట్ సమాధానాన్ని అనుసరించండి, వెంటాడండి. 4th 4 పెదాలు కాచుకోండి. ఎందుకంటే మీ నోటి మాటను బట్టి మీరు ఏమవుతున్నారంటే అపరాధమని నీతిమంతుని తీర్పు పొందబోతున్నారని బైబిల్ చెప్తుంది. నెక్స్ట్ వన్ 1 Peter chapter 4. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఎవడైనను క్రైస్తుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడకుండా ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. దేవుని మహిమపరిచేవారుగా క్రైస్తవులు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. తిత్తమైన దేవుడు ఎంచి దినాల్లో, ఈ కడవరి దినాలు, ఈ భయంకరమైన దినాల్లో, రాజ్యం మీద రాజ్యం, కరువులు, భూకంపాలు, ఆయన నామ నిమిత్తం హింసించే దినాల్లో క్రైస్తవులు ఎలా ఉండాలంటే పారిపోయేవారుగా కాదు, పిరిగివారుగా కాదు, భయపడి బైబిల్ వదిలేసి నాకు తెలియదు యేసు అనేవారుగా కాదు, కానీ యేసు గురించి అవసరమైతే ప్రాణం పెట్టే క్రైస్తవులు ఆయనకు కావాలి. హల్లెలూయా. ఎవరు కావాలండి? ప్రాణం పెట్టే క్రైస్తవులు కావాలి. మణిపూర్ సంఘటన మనం చూస్తే 300 చర్చిలు కూల్చేశారు. కానీ కొంతమంది వాక్యం పట్టుకుని ప్రాణాలు ఇచ్చేశారు ప్రభుకి. హల్లెలూయా. పిల్లరా, ఈ అంచు దినాల్లో, ఈ కడవరి దినాల్లో మాథ్యూ చాప్టర్ 24 చెప్పినట్టుగా ఈ యొక్క జనరేషన్ అనేకమైన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నప్పుడు వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుని మహిమపరిచే క్రైస్తవులు, హల్లెలూయా, దేవుని మహిమపరిచే క్రైస్తవులు దేవునికి కావాలట, మహిమపరచాలి. ఇప్పుడు నా సాక్ష్యానికి వస్తున్నాను. మాది అన్ని కుటుంబం, కాపుల కుటుంబం. మా అమ్మగారు, మా నాన్నగారు. మా అమ్మగారు వాళ్ళ వివాహం అయిన తర్వాత అన్ని వివాహం అది. అయితే ఆమె ఒక చోటుకి వెళ్ళింది. అయితే దురాత్మ పట్టేసిందండి ఆవిడికి. దురాత్మ పట్టేస్తే అనేక చోట్ల చెప్తున్నారు, ఎక్కడ ఏమవట్లా. అది నరాల వీక్నెస్ లో పెట్టేసింది. నరాల వీక్నెస్ లో పెట్టేసేటప్పటికి ఆవిడ చాలా సిక్ అయిపోయారు. అయితే మా అమ్మగారు అలా అప్పుడు కన్సీవ్ అయ్యారు కనుక, అప్పుడు క్యారింగ్ కనుక
వెంటనే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారంటే ఈమె పరిస్థితి ఎలా ఉంది కనుక ఖచ్చితంగా వీళ్ళ పుట్టబోయే కొడుకు ఒక అంగవైకంగా పుడతాడు, హ్యాండిక్యాప్ అంటుంటే మా తల్లికి కొంచెం భయం వేసింది. ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ లేడీ దగ్గరికి వెళ్ళి నీ కొడుకు ఎలా పుడతాడంటే ఎవరు తట్టుకోగలరండి? తట్టుకోలేరు. అలా అన్నప్పుడు మా అమ్మకు భయం వేసింది. మా అమ్మకి ఏసే గురించి తెలియదు, ప్రార్థన చేయడం తెలియదు. అయితే మా అమ్మమ్మ గారు యొక్క తోటగాళ్ళు ఉన్నారు, అప్పటికే ప్రభు నమ్ముకున్నారు, బైబిల్ మిషన్ జానీ గారని తాడేపల్లి గుడి దగ్గర చర్చ్ ఆయన ఉండేది, చాలా ఫేమస్ అయిన గవర్నమెంట్ బస్సులు కూడా పెట్టాయి శనివారం. అయితే అక్కడికి వెళ్ళి ఆ చర్చిలోకి వెళ్ళి ప్రభా నా కొడుకు అంగవేగంగా పుడతాడ, కాళ్ళు చేతులు బాగుండాలి, నీట్గా పుట్టాలి, అందంగా పుట్టాలి, నీ సేవ చేసుకుంటాను ఏసేకు ఒక మురుకుబడి చేసేసింది. అంతే మురుకుబడి చేసేసి వచ్చేసింది. అది మా అమ్మకు కానీ, అది మా తల్లిదండ్రుల తరపు, మా అమ్మగారి తరపున కానీ, మా నాన్నగారి తరపున కానీ ఎవ్వరికీ చెప్పలేదు ఏనాడు. హల్లెలూయా. అయితే నేను 18 years లోపు నేను సింగపూర్ వెళ్ళిపోయాను. సింగపూర్ వెళ్ళిపోయిన తర్వాత నాకు అక్కడ సువార్త ప్రకటించింది. ఏసన్ గారిని చూశాను, జయపాల్ గారిని చూశాను. సరే నేనేం చేస్తున్నానంటే ఇంకా న్యూజిలాండ్ ప్రయత్నం చేస్తున్నాను. అయితే అప్పటికే ప్రభు ఒక రోజు నేను ఇక్కడి నుంచి విగ్రహాలు మోసుకెళ్ళాను కనుక అక్కడ సువార్త ప్రకటించబడుతుంది. విగ్రహాలు ఇక్కడి నుంచి ఫ్లైట్ లో మోసుకెళ్ళాను, సింగపూర్ ఎయిర్లైన్స్ అనమాట నేను వెళ్ళింది. అయితే అవి కొంచెం ఒక విగ్రహము ఫోటోలన్నీ పట్టుకెళ్ళాను కనుక లాకర్లో పెడితే ఒక రోజు ఒక గంభీరమైన స్వరం అనమాట, లేపైకి అవన్నీ తీసానండి. కానీ ఇదేంటని చెప్పి వెంటనే అప్పుడు నేను చర్చికి స్టార్ట్ చేశాను. అవన్నీ తీసి బయట వేసేసాను, డస్ట్బిన్ వేసేసాను. అది అయిపోయిన తర్వాత వెంటనే రెండో రోజు నా చేతికి ఒక ఉంగరం ఉండేది గోమేద, మా నాన్నగారు పెట్టించారు, ఎక్కడ ఉన్నారు ఆయన, అది కూడా తీసేయమని గంభీరమైన స్వరం అయితే నేను తీసేసి బయట ఆడేశాను. సరే నేను చర్చికి వెళ్తున్నాను, బాప్తిసం కూడా తీసేసుకున్నాను 2014 గుడ్ ఫ్రైడే. ఇంకా నా ఆలోచనతో కూడా ఎలా ఉందంటే న్యూజిలాండ్ వెళ్ళాలి, అది అవ్వకపోతే ఆస్ట్రేలియాని పెట్టాను, సింగపూర్ లోనే అప్లై చేశాను, డబ్బులు కట్టడం అవ్వట్లేదు. ఈలో కంపెనీ నన్ను రెగ్యులర్ పంపించేసింది. నేను వచ్చేసాను, ఇండియా వచ్చిన ప్రార్థన చేశాను, ప్రభు నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, ఎందుకంటే అప్పటికే ప్రభుని నమ్ముకుని బాప్తిసం తీసుకున్నాను కనుక. అయితే లోతైన అనుభవం లేదు, వాక్యం తెలియదు, మారుమూల అనుభవం కూడా నాకు తెలియదు. సింగపూర్ వెళ్ళిపోవాలి, అది మళ్ళీ నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి ప్రభాని ప్రార్థన చేస్తుంటే ఈలోపు మా నాన్నగారు అక్కడి నుంచి బేవరం షిఫ్ట్ చేశారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని రోజులు ఏది కూడా నేను ముందుకు వెళ్ళట్లా, ఇంకా కొన్ని పాటలు రాసుకుని దేవుని సందులో పాడేవని. వెంటనే ఇంకా మా నాన్నగారు ఆ సౌదీలో ఉండేవారు. ఏదో కంట్రీ వెళ్ళంటే ముంబై వెళ్ళాను, చెన్నై వెళ్ళాను, చాలా ఈ రెండు ప్రదేశాలకు వెళ్ళి చాలా ప్రయత్నించేవాడిని, ఏది సక్సెస్ అవట్లేదు. అయితే ఒక రోజు ముంబై వెళ్ళినప్పుడు ఈజిప్ట్కి ఎంటర్ ఉంది కదా, నేను బైబిల్ తెరిచినప్పుడు ఫస్ట్ కూడా నాతో మాట్లాడిన దేవుడు ఐజా చాప్టర్ 41:8-10 నా సేవకుడి ఇశ్రాయేలు ఏర్పరచిన యాకోబు నా స్నేహితుడు అబ్రహాం సంతానమా భూదిగంతులను పిలుచుకున్నవాడు నీవు నా దాసుడివి, నీవు నా దాసుడిని నేను ఉపేక్షింపు ఏర్పరిచిన భయపడకు నీ దేవుని దిగులు పడకు నేను బలపడుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతోనే నా అధ్యక్షతను ఆదుకున్నటువంటి మాట నాతో మాట్లాడు. నేను అనుకున్నాను నాకు సహాయం చేస్తాడు, అయితే పాస్ అయిపోతాను టెస్ట్ అంటే నా రిజ్యూమ్ కూడా ఎదరగలట్లా. ఇదేంటంటే మళ్ళీ ఇంటి రూమ్కి వచ్చి వచ్చాను, కొన్ని దినాలు గడిచిపోయింది, అలా ప్రభులో నడుస్తున్నాను. ఇంటికాడ ఎన్నో దెబ్బలు కొడుతున్నారు, తిడుతున్నారు, కాపులు, మా నాన్నగారు చాలా ఫైట్ చేసేవారు, నాతో కొడతా ఉండేవారు. అయితే నాతో ప్రభు చెప్పినటువంటి నాకు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, నాకు ఇచ్చిన పిలుపు రాజు ఎదుట, అధికారులు ఎదుట, ప్రధానులు ఎదుట నువ్వు నా కొరకు నిలబడాల్సిన ఒక పాత్ర ఉన్నావు, నేను నీకు హెలికాప్టర్ ఇస్తాను, నేను ఎక్కడ మీటింగ్ పెట్టమంటే నువ్వు అక్కడ మీటింగ్ పెట్టాలని చెప్పాడు. హల్లెలూయా. ఇది నా యొక్క పిలుపు, ఇది దేవుని ఇచ్చిన పిలుపు. నేను కేఏ పాల్ పిలుపు నీకు ఇచ్చాను. దావీదు లాంటి ఉద్దేశాలు నీ పట్ల నాకు ఉన్నాయి, నేను ప్రపంచమంతా వాడుకుంటా, అవసరమైతే నా కొరకు ప్రాణం పెట్టడానికి కూడా నువ్వు వెనకడిగైతే నా పని నమ్మకంగా నేను నిన్ను నమ్మేనని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఇది నాకు ఇచ్చినటువంటి ప్రామిస్. ఇది అయిన తర్వాత నేను దేవుళ్ళు కొనసాగుతున్నాను. నెక్స్ట్ వన్ ఆ దేవుళ్ళు కొనసాగుతున్నప్పుడు దేవుడు 2019 వచ్చేటప్పటికి దేవుడు ఒక రోజు నేను నా బర్త్డే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నాం, 1 Samuel chapter 16, 2 Samuel chapter 19. 1 Samuel 16 నేను ఆశీర్వదించాను, 2 Samuel 19 రూల్ చేయడం అంటే పరిపాలన అన్నాడు. తర్వాత అది ఈ రెండు నాకు వచ్చిన వాగ్దానం ఐజా చాప్టర్ 50:14 దేశం యొక్క ఉన్నతమైన స్థితిని నేను ఎక్కిస్తాను, నా ప్రామిస్ అది. ఇలా 147, 133, తర్వాత 132, తర్వాత ఒక రోజు ప్రభుని సూచన అడిగా, నాకు ఒక సూచన కావాలి ప్రభు అంటే అప్పుడు ఒక రోజు వేకుజామున తెల్లగట్ట 5 గంట మళ్ళీ మేలుకొచ్చింది, మళ్ళీ మునుతు ప్రార్థన చేశాను, ప్రభు నాకు ఒక సూచన ఇవ్వండి. వెంటనే ప్రభు అంటున్నాడు 61వ కీర్తన చదువు, నాకు 61, 66 అర్థం కావట్లేదు అన్నప్పుడు ప్రభు అన్నారు 61వ కీర్తన చదువు, 61వ కీర్తన చదువు, 61వ కీర్తన చదువు, అందులో నీ జీవితం కనపడుతుంది ప్రభు చెప్తే నేను చదివిన తర్వాత మోకరించి ప్రభు దగ్గర కనిపెట్టాను. ఏంటి ప్రభు నీ చిత్తం అంటే, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కించబోతున్నాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఇది నా ప్రామిస్, ఇది నాకు ఇచ్చిన వాగ్దానం. తర్వాత ఈ ప్రపంచంలో ఎవరికైనా కృప నీకు ఇచ్చాను, ఎపిసి 4 డైరెక్ట్ చెప్పాడు, ఈ ప్రపంచంలో ఎవరికైనా కృప నీకు ఇచ్చానని ప్రభు చెప్పాడు. ఇవన్నీ ప్రభు చేసిన వాగ్దానాలే. తర్వాత 2020 వచ్చేటప్పుడు ఒక దర్శనాన్ని నేను చూశాను. నేను కింద పడుకున్నాను, వేకుజామున 3 ప్రాంతం, అంటే టైమింగ్ కరెక్ట్ గా కన్ఫర్మ్ చెప్పలేను కానీ పడుకున్నాను. నేను ఒక గంభీరమైన స్వరం నాకు వినపడుతుంది, ఏమనంటే నా కుమారుడు పైకి లే. నేను వాడుకునే సమయం దగ్గరికి వస్తున్నప్పుడు నేను పైకి లేసి మోకరించి ప్రార్థన చేసుకున్నా. ప్రభు అన్నారు ప్రేర్ చేసుకో. నేను వాడుకునే సమయం వచ్చింది, ప్రేర్ చేసుకుంటే ప్రభు నాకు ఒక్క మాట చెప్పిన మాట ఏంటంటే, యేసయ్య అంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నా నా కుమారుడు అన్నాడు యేసయ్య. హల్లెలూయా. అవునయ్యా నన్ను ప్రేమిస్తున్నావయ్యా.
అయితే నేను దర్శనం ఇస్తున్నాను చూడగానే నాకు ఒక విజన్ కనబడుతుంది, నాకు ఆపోజిట్ లో ఒక విజన్ కనబడుతుంది. ఆ విజన్ విపరీతమైన లైటింగ్ నా మీద ఉంది. ఆ విజన్ లో నేను కనబడుతున్నాను. ఏంటని ఆ లైటింగ్ పరిశీలించేటప్పుడు నాకు ఆపోజిట్ ఒక హెలికాప్టర్ ఫ్రంట్ లుక్ లో అలా జస్ట్ రెక్కలతో కనబడుతుంది. సెకండ్ విజన్ వెంటనే ఒక బ్లేజర్ వేసుకున్నాను, మోకాల మీద ఉన్నాను, లాంగ్ డిస్టెన్స్ స్టేడియం కింద కనబడుతుంది. ఒక ఖాళీ స్థలం అనమాట, ఎక్కువ మంది పడతారు, తక్కువ మంది కాదు, లక్షలు పడతారేమో. అలాంటి ఒక స్టేడియం ఆ గ్రౌండ్ లో నేను మిడిల్ లో మోకాలు ఉంటే పైన హెలికాప్టర్ అలా తిరుగుతుంది స్పష్టంగా, బహు స్పష్టంగా. ఇది నేను చూసిన సెకండ్ విజన్. థర్డ్ విజన్ వచ్చేటప్పటికి ఒక వైట్ హెలికాప్టర్ ఉంది, ఇద్దరు పోలీసులు నా వైపు చూస్తున్నారు. నేను వెనక తట్టు నాకు కనబడుతున్నాను, లోపల జగన్ కూర్చున్నాడు. ఇదేంటి జగన్ ఉన్నాడు హెలికాప్టర్ అని అనుకుంటుంటే ఆ విజన్ లో ప్రభు నాకు మాట్లాడుతూ మొదలు పెట్టాడు. ఇదిగో కేఏ పాల్ దగ్గర వాళ్ళ నాన్న అలా వచ్చాడో నీ దగ్గరికి జగన్ అలా రాబోతున్నాడు నా కుమారుడు అని చెప్పారు. హల్లెలూయా. నేను అడిగాను యేసయ్యని, ఏంటి ప్రభా? ఒకటే మాట చెప్పారు, ఇది నా సేవ నిమిత్తం నీకు ఇస్తున్న దర్శనము అని చెప్పాడు. హల్లెలూయా. ఈ దర్శనం చూసిన తర్వాత 2021 జూలై 18 నాకు ఇచ్చిన టైంలో కొంచెం క్లుప్తంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. అయితే నెక్స్ట్ వన్, ఎప్పుడైతే ఈ దర్శనం చూసిన తర్వాత 2021 జూలై 18 నాకు పుట్టినరోజు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు స్పష్టంగా మాట్లాడాడు ప్రభు. ఐజా చాప్టర్ 49 ఒకసారి చదువు అన్నాడు. ఒకసారి మీరు తెరవండి, ఇచ్చిన టైంని బట్టి ముగించేద్దాం, దేవుని దాసులు కప్పించేద్దాం. ఐజా చాప్టర్ 49 వర్స్ 3. ఇజ్రాయేలు నీవు నా సేవకుడు, నీలో నన్ను మహిమపరచుకున్నదును అని ఆయన నాతో చెప్పాను. 7th one, ఇజ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడు యెహోవా, మనుషుల చేత నిరాకరింపని వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్మ సేవకులు వాళ్ళతో ఇలా సెలవిచ్చినాడు. యెహోవా నమ్మకమైన వాడును, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని నేర్పరచుని రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేస్తారు. హల్లెలూయా. ఇది నాకు ఇచ్చిన వాగ్దానం అండి, ఇది నా ప్రామిస్. మీరు అనుకోవచ్చు బిహెచ్డి చేశాడా, బీకామ్ చేశాడా, ఏం చేశాడా? నేను 10th క్లాస్ పక్కో దాంట్లో ఇదే తణుకు బాయ్స్ హై స్కూల్ చూసి రాసి పాస్ అయిన వ్యక్తిని. హల్లెలూయా. పెంట కుప్ప మీద నన్ను దేవుడు ఈ రోజు మీ ఎదుట ఎలా నిలబెట్టాడు. దేవుడు నాకు చెప్పండి, నీ యవ్వన కాలం నా కొరకు వాడతావా? దేవుడు అడిగింది అదే, నన్ను ఆశిస్తావా ఇజ్రాయెల్? ఏమడాలా? దేవుడు నాకు కూడా చెప్పండి, నీ యవ్వన కాలం నా కొరకు వాడతావు, నేను నిన్ను వాడుకుంటాను, నేను నమ్మాను అని దేవుడు నాతో మాట. ఇది నా ప్రామిస్. ఐజా చాప్టర్ 49 ఎవ్రీ ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తాను ప్రభు నా జీవితంలో. హల్లెలూయా. ఇవన్నీ ప్రభు ఇచ్చినవేనండి, ఇవన్నీ కూడా ప్రభు ఇచ్చినవే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడొచ్చు సామ్ 18 18వ కీర్తన 15 నుంచి 18 ఎవరైనా చదువుతారు ఒకసారి? సామ్ 18 వర్స్ 15 through 18. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడివడిగా విడువగా నీ గద్దింపునకు చదువున్నాను కనబడెను, బయలుపడెను. ఎస్, చేయి చాపి పట్టుకొరెను, నన్ను పట్టుకొని మహాజలరాశులు ఆయన తీసాను. చదువున్నాను సిస్టర్. ఎస్, ఉండగా రక్షించెను వారు. హల్లెలూయా. ఇది నాకు ఇచ్చిన ప్రామిస్, ఇది కూడా నాకు ఇచ్చిన ప్రామిస్. దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు మార్నింగే నేను ఎస్టర్ ఈవినింగే నేను రీచ్ అయిపోయిన తనకి నేను ప్రేయర్ చేసుకున్న హోటల్లో రూమ్ తీసుకున్న పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నాకు ఎస్టర్డే ఈవినింగ్ నాకు ప్రభు మాట్లాడడం జరిగింది. ఈ ప్రామిస్ కూడా నేను నీకు ఎక్కడి నుంచి నేను ఇది నెరవేర్పులో తీసుకురాబోతున్నాను. ఇది నాకు ఇచ్చిన ప్రామిస్, ఇది కూడా ప్రభు వారు ఇచ్చింది. ఎస్టర్డే ఈవినింగ్ నాతో మాట్లాడి ఇవన్నీ కూడా ప్రభు డైరెక్ట్ మాట్లాడినవేనండి. దేవుడే వింటున్నాడు నా మాటలన్నీ కూడా. హల్లెలూయా. దేవుడు ఎవరు వింటున్నారు? దేవుడే వింటున్నాడు. నెక్స్ట్ వన్ నేను ఇంకా క్లుప్తంగా చెప్పేస్తాను, ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి కనుక సిగ్గుపడకూడదు. నిజంగా చెప్పాలంటే నన్ను చితక బాధేసేవారు మా ఇంట్లో. మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు, మీరు అడగొచ్చు కావాలంటే. దేవుడు వింటున్నాడు నా సాక్ష్యం. మా అమ్మగారు కొట్టేవారు, మా తమ్ముడు కొట్టేవారు, కాపులుగా పుట్టేవారు, నువ్వు పెచ్చోడు అయిపోతావు, రోడ్డు మీద తిరుగుతావు, నాకు సవాల్ ఇస్తారు. కానీ దేవుడు నన్ను ఒక ఇజ్రాయెల్ ఇవాంజలిస్ట్ గా ఈ రోజు మీ ముందు నిలబెట్టాడు. హల్లెలూయా. మన దేవుడు నమ్మకమైన దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు ఏ వ్యక్తి అయినా వాడుకొని ఏర్పాటు చేసుకోవాలంటే దేవుడు హస్తము ద్వారా కాపాడుకుంటూ తన చిత్తాన్ని పూర్తి చేసేస్తాడు. హల్లెలూయా. మనం క్రైస్తవులు ఎందుకు సిగ్గుపడకూడదు. నన్ను చితక బాధేసేవారు, మా అమ్మగారు బెల్ట్ ఇచ్చి కొట్టేసేవారు. మా అమ్మగారు ఇంత పరిచయం జరుగుతుంది, దేవుడు ఇంత విజనిస్తాడు, ఇంత దర్శనమిస్తాడు, ఇంత వాగ్దానం ఎప్పుడు ఊహించలా. కానీ ప్రభు దగ్గర ఒక మాట చెప్పాను, ప్రభు నువ్వే నా తల్లివి, నువ్వే నా తండ్రివి. ఎందుకంటే మా అమ్మ నాన్న మారలేదు. అప్పుడు ప్రభు నిజంగానే నిన్ను నా కొడుకులేగా చూసుకుంటా, నా పని నమ్మకంగా చేయన్నారు. హల్లెలూయా. దేవుడు నాకేమీ లోటు చేయలేదు. దేవుడు యూట్యూబ్ పరిచయం ఇచ్చాడు, ఏమీ లేదు నాకు సపోర్ట్. 113, 7, 8 అది ఒకటి చదవండి చాలా, ఇంక ముందుకు వెళ్ళిపోతాను. 113 కీర్తన 7, 8 కూడా ప్రధానులతోనూ వారిని కూర్చుని పెట్టుటకే ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తివాడు, పెంట కుప్పని బీదలను పైకెత్తివాడు. చాలు నాన్న, ఇది కూడా నా ప్రామిస్. ప్రధానులతో తన ప్రజల పెద్ద వాళ్ళని కూర్చుని పెట్టి ఎక్కడి నుంచి అండి? నేల నుండి దరిద్రులు లేవనెత్తాడట, పెంట కుప్ప మీద బీదలను పైకెత్తాడట.
ఒక షెపర్డ్ బాయ్ అయినటువంటి డేవిడ్ని, గొర్రెలు కాసినటువంటి ఒక కాపర్ని దేవుడు సింహాసనం మీద కూర్చుని పెట్టినప్పుడు దేవుడికి ఎవరు కావాలంటే ఈ అంచె దినాలు, ఈ కడవరి దినాల్లో దేవుని చిత్తం చేసే వాళ్ళు కావాలంటే దేవునికి. నెక్స్ట్ వన్, దేవుడు మాట వినేవారు కావాలి. థర్డ్ వన్, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వాళ్ళు, ఒక స్టెఫను వలె, ఒక యోసేపు వలె కనబడితే దేవుడి భారతదేశంలో రెవ్వెవెలవడం సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి వారు దేవునికి కావాలి. అలాంటి వారు మాత్రమే దేవునికి కావాలి. హల్లెలూయా. మరి సిద్ధపడండి. ఈ రోజున ఎంతమంది వింటున్నారో చూడండి. నా సాక్షి నేను క్లుప్తంగా చెప్పాను. అయితే ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను, ఇచ్చిన సమయం అయిపోతుంది కనుక. అయితే మా అమ్మగారు ఏనాడు సాగుకి ఇచ్చానని చెప్పలేదు నాకు. ఈ వాగ్దానాలు, దర్శనాలు నేను చూసిన తర్వాత 2022 ఎండింగ్ లో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నారు, ఇక నువ్వెవరో నీ కుటుంబీకి తెలుస్తుంది అన్నప్పుడు వెంటనే మా మదర్ అన్నారు, నెక్స్ట్ డే నువ్వు సింగపూర్ వెళ్ళిపో మళ్ళీ అంటుంటే వెంటనే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఒక అభిషేకం ఒళ్ళ బాడీ అది ఇడికిపోతుంది అనమాట. వెంటనే ప్రభు అన్నారు, నువ్వు చెప్పు నీ తల్లికి, అమ్మ నా సాక్షి మీద, నా దర్శనం మీద, ఎక్కడ దర్శనం చూసాను, నన్ను ప్రభు అమెరికా పంపుతారంట, హెలికాప్టర్ ఇస్తారంట, మీటింగ్ ఎట్టమంట, నువ్వు నన్ను ఎక్కడికి పంపలేమంటే నోరు తెరిచాను. ఎవరే నీకు ఇప్పుడు దాకా ఒక నిజం చెప్పలేదు, నేను సేవకు అప్పగించాను, నువ్వు అంగవేకంగా పుడతావంటే, హ్యాండిక్యాప్ గా పుడతావంటే ఏసైకి అప్పగించాను, నా బిడ్డ అందంగా పుట్టాలి, కాల్ చేతులు పోండి, నేను సేవ చేసుకుంటాను మాట ఇచ్చాను, నేను ఇవ్వలేదు కానీ ఏసైకి నిన్ను తీసుకుని సేవ చేయించుకుంటాడు ఏసై అని చెప్పింది. హల్లెలూయా. నువ్వు నిజంగా ఆరాధించే దేవుడు సామాన్యుడు కాదు. నేను న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఏదో దేశం వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాను. ఈ పాటికి దేవుని చిత్తం ఇది కనుక, దేవుని చిత్తం ఉద్దేశం ఇది కనుక ఈ రోజు ఇక్కడ దాకా వచ్చానండి నేను. హల్లెలూయా. అయితే నాకు వాగ్దానం ఉంది, యుఎస్ తీసుకెళ్తున్నారు, అమెరికా తీసుకెళ్తున్నారు. మీ అనుదిన ప్రార్థనలో మీ బిడ్డగా ఇది దేవుని చిత్తము ఫుల్ఫిల్ అవ్వాలి, దేవుని మహిమార్థమని దీని గురించి మీరు ప్రార్థనలో పెట్టండి. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ వన్, 6వ పాయింట్ మనం చూద్దాం. మీరు క్రైస్తుడు అయినందుకు మీరు సిగ్గుపడకుండా దేవుని మహిమపరచండి. అయితే 6వ పాయింట్ మనం చూస్తే హీబ్రూ చాప్టర్ 12:14, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 ఇక్కడ నేను ముగించేపోతాను, దైవజన సమయాన్ని ఇచ్చేపోతున్నాను. 6వ పాయింట్ కూడా మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక హీబ్రూ చాప్టర్ 12:14, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి యున్నటకు ప్రయత్నించండి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడలేడటండి. ఈ రోజున దేవుని సంగమా, దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీలో పరిశుద్ధత ఉందా? మన మాట ద్వారా మనం దైవజనులను మెప్పించవచ్చు. హిపోక్రసీ అంటారు కదా, హిపోక్రసీ అంటే వేషధారణ. అయితే మనం మనుషుల దగ్గర వేషధారణ చూపించచ్చు, కానీ దేవుని దగ్గర వేషధారణ మనం చూపించడం. మన తలంపులు, మన ఆలోచనలు, మన హృదయ యొక్క ఆలోచన అంతా కూడా ఎప్పటికప్పుడు డేటా అంతా దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. జిరాక్స్ మిషన్ ఎంత ప్రమాదమో దానికంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క కనుదృష్టి. ఎప్పటికప్పుడు డేటా అంతా ఎక్కడికి వెళ్తుందంట? దేవుని దగ్గర. అందుకే నీ తలంపు పుట్టక మునిపై నేను ఎరుగున్నవాడిని. ఈరోజు దేవుడు క్రైస్తవులు ఎలా ఉండాలనుకుంటున్నాడంటే పరిశుద్ధమైన జనంగా ఉండాలి. ఈ రోజున చర్చికి వస్తాం, కానుకలు ఇస్తాం, ఆఫరింగ్ ఇస్తాం, ఎన్నో సపోర్ట్ కొంటాం సేవకులు, కానీ కొన్ని బలహీనతలు వాళ్ళ ఏలుబడి చేస్తూ ఉంటాయి. కొంతమంది సీరియల్కి ఎడిట్ అయిపోతారు, కొంతమంది కొన్ని గేమ్లకి ఎడిట్ అయిపోతారు పిల్లలు, కొంతమంది కొన్ని నాటికి ఎడిట్ అయిపోయి ఆ బలహీనతలోనే ఉండిపోతారు. అవన్నీ మిమ్మల్ని ప్రభుకు దూరం చేసేస్తాయి. ఎవరు దూరం చేస్తాయి? ప్రభుకు దూరం చేస్తాయి. మన చూపు ఎలాగుంది, మన ఆలోచన ఎలాగుంది, మన తలంపు ఎలాగుంది, ఇవన్నీ బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితాన్ని డిసైడ్ చేస్తాడు. ఏం చేస్తాడు? డిసైడ్ చేస్తాడు. నీ పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి. ఒక జరిగిన సంఘటన చెప్పుకుందాం. ఏం జరిగింది? ఆయన ఈ ప్రపంచాన్ని సృజించాడు, సింహాసనం చూశాడు. ఇప్పుడు ఒక కన్య గర్భం ధరించాలి. ఆనాడు చాలా మంది మెస్సయ్య పుడతాడని చాలా మంది ఎదురు చూసేవారంట. అవునండి కదా? కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? గాడ్ చూసిన పర్సన్. ఎవరు? మరియా. నువ్వు మనుషుల దృష్టిలో పడాలని నేను అంటలేదు, కానీ నిజముగా నువ్వు దేవుని దృష్టిలో పడ్డావా నీ జీవితమే మారిపోతుంది. హల్లెలూయా. నువ్వు దేవుని దృష్టిలో పడ్డావా, నీ జీవితం అంతా దేవుని దృష్టిలో పడిందా, దేవుడు ఆటోమేటిక్ గా నీ భవిష్యత్తు, నీ డెస్టినీ మొత్తం తన మహిమార్థమే కూడా ఆయన డిజైన్ చేసి తన మహిమార్థమే నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇదే వ్యవహారంలో సినిమా థియేటర్ అంటే తిరిగి పోండి. నాకు తెలుసు కొన్ని సినిమా థియేటర్ తెలుసు. సినిమా తిరుగుతూ ఉండేవాడు సింగపూర్ చూసిన తర్వాత కూడా. దేవుడు పట్టుకున్న తర్వాత ఈరోజు సినిమాలు ఏం లేవుగా, సేవ చేస్తాను. నిజముగా దేవుని సేవలో వెళ్తుంటే మాకు అనిపిస్తూ ఉంటది, చచ్చిపోయినా పర్లేదు దేవుని స్తోత్రం అనిపిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే అయిపోయింది ఇక లోకం, ఇదేం శాశ్వతం కాదు. కొత్త భూమి కొత్త ఆకాశం అంటే రెవల్యూషన్ చాప్టర్ 21లో నిత్యము ఆయన దగ్గర ఉంటామట. ఆయన మన కళ్ళుండి బాష్పీని తుడిచివేస్తాడట. అక్కడ బాధను ఏడుపును వడదట. అది కావాలి కానీ ఈ లోకంలో నేత్రాసి శరీరాసి జీవపు డంబాన్ని జయించేవాడిగా ఉండాలని క్రైస్తుడు ప్రభు కోరుకుంటున్నాడు. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారో వాళ్ళని దేవుడు ఆశీర్వదించి తన పనిలో ముందుకు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం చూడండి. జోసెఫ్ జెనసిస్ చాప్టర్ 39:9 చూస్తే కనుక జస్ట్ క్లుప్తంగా చెప్తాను. యోసేపు గురించి అక్కడ మీరు చూస్తే ఒక స్త్రీ వచ్చిందట. స్త్రీ వచ్చి ఏదైతే అడుగుతుందో దాన్ని ఒప్పుకోకుండా, అక్కడ చదవండి ఒకసారి. జెనసిస్ చాప్టర్ 39:9 ఆ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 39:9. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఇయ్యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి
దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని. చాలా మంచి పాపము కట్టుకుందును. అంటే ఎలాంటి దుష్కారం చేస్తే నేను దేవునికి విరుద్ధంగా పాపం కట్టుకున్నాననేటువంటి గ్రహించే మనసు క్రైస్తవుడికి కావాలి. మొబైల్ చేతిలో ఉంటుంది, ఏదేదో చూస్తాం, ఏదేదో వెళ్తాం, మన థాట్స్ మారిపోతే దేవుని చిత్తం ఎలా జరుగుతుంది మన జీవితంలో, దేవుడు ఎలా బ్లెస్ చేస్తాడు, దేవుడు ఎలా వాడుకుంటాడు, మన జీవితం దేవునికి ఎలా గడపాలంటే ఇప్పుడు పరిశుద్ధంగా కనపడాలి. నెక్స్ట్ నీలో కనుక పరిశుద్ధత లేకపోతే నువ్వు అసలు ప్రభుని చూడవట, యేసుని చూడవట. నువ్వు యేసుని చూడాలి, యేసుని మాట్లాడాలి, యేసుతో కలిసి కూర్చుని నువ్వు చక్కగా ఆయన చూసి మాట్లాడాలనుకుంటే నీలో పరిశుద్ధమైన జీవితం ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. రోడ్డు పక్కన అడుక్కునేవాడు సరే కాళ్ళు నడవడానికి కూడా బలహీనత నల్లపోతున్నాడు, కానీ అతను పరిశుద్ధత ఉంటే అతను ప్రభువుని చూసేస్తాడు. మనం ఏ శరీరంలో కూర్చుని ఎక్కడ ఎలా తిరిగినా సరే మనలో కనుక పరిశుద్ధత లేకపోతే దేవుని చూడలేం. ఎవరిని చూడలేమండి? దేవుణ్ణి చూడలేం. మనలో పరిశుద్ధత ఉందండి, మనలో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. క్లుప్తంగా చిన్న సాక్ష్యం చెప్తాను. రోజు మందులు ఎలా కూర్చుంటే ఒక యవనస్తుడు వచ్చి స్తోత్రం స్తోత్రం అంటే నేను ఇంకా అబ్బాయి ఏముంది భక్తి, ఎలాగైనా మాట్లాడాలి ప్రభు అంటే పరిశుద్ధత నో ఎందుకు వచ్చింది, నాకు ప్రేరణ వచ్చింది వద్దని. మొత్తం మీద ఒకసారి అవకాశం ఇచ్చారు నాకు ఎందుకంటే ఆ స్తోత్రం చెప్తుంటే ఎలాగైనా మాట్లాడాలనుకున్నా మాట్లాడాను. పాస్టర్ గారు అని నాకు ప్రార్థన చేయండి, అప్పుల్లో ఉన్నాయమ్మ ఏమైంది బాగా భక్తి చేస్తున్నావు నేను అనుకున్నాను. నేను అప్పులు అయిపోయానండి. ప్రార్థన ఎందుకు అప్పులు అయిపోయావు, నీ వయసు ఎంత 28 సంవత్సరాలు, ఎందుకు నా కూతురు పెళ్లి చేశాను అన్నాడు. అరే 28 సంవత్సరాలు నువ్వు 18 సంవత్సరాల కూతురు ఈ అమ్మాయికి ఎలా పెళ్లి చేస్తావు నువ్వు? పిల్లరా భయంకరమైన సాక్ష్యం బయట పెట్టాడు. మీకు కాబట్టి చెప్తున్నానండి. కోవిడ్ వెళ్ళాడు, ఎవరో ఒక అమ్మాయి ఒక ఆవిడ పరిచయం అయింది, 40 years అబో ఉంటాయి, ఆ అమ్మాయికి తాళి కట్టేశాడు, వాళ్ళ కూతురికి ఈయన పెళ్లి చేశాడంట అప్పు చేసి. హల్లెలూయా. ఎవరంటే క్రైస్తవుడు. అరే ఏమైంది బ్రదర్? నాకు చూడండి పిల్లరా, మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, వాక్యాన్ని పట్టుకుని నడవండి. ఎట్టి పరిస్థితుల్లో వాక్యానికి విరుద్ధమైన ఎటువంటి ఆపర్చునిటీ మీకు వచ్చినా దాన్ని మీరు అవాయిడ్ చేయకపోతే, త్రోసివేయకపోతే మీ ఆత్మీయ జీవితం టోటల్ మీ ఆత్మ మీ సోల్ నరకానికి వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకానికి. హీబ్రూ చాప్టర్ 2:3 అన్నాడు. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేం. నువ్వు కాలేజీలో ఉన్నా, బస్సులో ఉన్నా, ఆటోలో ఉన్నా, ఎక్కడున్నా, ఎలాగున్నా నీ యొక్క ప్రతి పరిస్థితి కూడా దేవునికి నచ్చే విధంగా కనబడాలి ఆయనకి. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారుగా క్రైస్తవులు ఉండాలన్నాడు. లాస్ట్ వన్ మనం చూద్దాం, మీకు ముగించేస్తున్నాను. 1 Peter chapter 4:19 పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము కాబట్టి దేవుని చిత్త ప్రకారము చదువున్నాను సిస్టర్, చదువు మా చెల్లి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా. 7th వన్ మనం చూస్తే కాబట్టి దేవుని చిత్త ప్రకారము. బైబిల్ చెప్తుంది ఎలా పడతానో శ్రమలు పడ్డాను, యేసు నమ్ముకుంటే శ్రమలు వచ్చినట్టు నో. బైబిల్ చెప్తుంది నువ్వు దేవుని చిత్తానుసారంగా నువ్వు శ్రమలు అనిపిస్తే గనక, ఒకవేళ దేవుని చిత్త ప్రకారంగా నువ్వు బాధపడితే గనక నీ సత్ప్రవర్తన గలవారే, మంచి ప్రవర్తన గలవారే, నమ్మకమైన సృష్టికర్త. ఏ సృష్టికర్త అంటే ఆయన నమ్మకమైన వాడు. ఆ నమ్మకమైన సృష్టికర్తకి నువ్వు ఏం చేయాలంటే నీ ఆత్మను అప్పగించేసుకోవాలి. హల్లెలూయా. పరలోకం వెళ్ళాలనుకున్నారు పాస్టర్ గారు, ఒకసారి చెయ్యొద్దమ్మా. హల్లెలూయా. చెయ్యొద్దు. పరలోకం రారా? పరలోకం కావాలి, నేను ప్రభుని చూడాలి, ప్రభుతో మాట్లాడాలి, నా డెస్టినీ ఏదంటే అదే. ఇక నేను ఎలాగైనా ప్రభుని కలుసుకోవాలి. ప్రభుని కలుసుకుంటే యుగ యుగాలు ఆయించూ ఉంటాం, సదాకాలం ఆయించూ ఉంటాం అని బైబిల్ చెప్తుంది. యుగ యుగాలు ఆయించూ ఉంటామట. మనకి ఆ గొర్రె పిల్ల కాపరై ఉంటాడట. తండ్రిని దేవుని సింహాసనంలో మనం ఉండబోతున్నామని బైబిల్ చెప్తుంది రెవల్యూషన్ లో. ఇవన్నీ కూడా మనం ముఖాముఖిగా చూడాలంటే కనుక మనము ఒక దేవుని చిత్త ప్రకారంగా మనం బతికితే, మనకి ఏదైనా బాధలు ఎదురవుతే మనం ఒక మంచి ప్రవర్తన గలవారి, ప్రభుని విడిచిపెట్టకుండా, ప్రభుకు దూరం అవ్వకుండా, లోకంలో కలిసిపోయేవారుగా ఉండకుండా మనము ఖచ్చితంగా ఈ బాధపడుతున్నప్పుడు మంచి ప్రవర్తన గలవారి, వాక్యానుసారంగా నడుస్తూ నమ్మకమైన సృష్టికర్తగా మన ఆత్మను అప్పగించుకోవాలట. దీనికి కంపేర్ అయ్యేది బైబిల్లో ఎవరైనా చేసేట ఒక చిన్న సందర్భం చెప్పి నేను ముగించబోతున్నాను. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము, Acts chapter 7 verse 59-60. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59-60. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టారట. చదువు. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించను. అయితే స్టెఫను ఏం చేశాడంటే, వీళ్ళని చంపేస్తున్నారు కదా, వీళ్ళని రాళ్ళు కొట్టేస్తున్నారు కదా, ప్రభు వీళ్ళందరినీ శపించే, వీళ్ళు కూడా ఏమవ్వాలంటే చనిపోవాలి అంటున్నాడండి. సత్ప్రవర్తన గలవారై, మీరు బాధపడుతున్నప్పుడు దేవుని చిత్త ప్రకారం మీరు బాధపడుతుంటే, మీరు మంచి ప్రవర్తన సత్ప్రవర్తన గలవారై మీరు ఏం చేయాలంటే నమ్మకమైన మీ సృష్టికర్తకు మీ ఆత్మను అప్పగించేసుకోవాలి. స్టెఫన్ అంటున్నాడు, ఏమంటున్నాడండి, నా ఆత్మను అప్పగించుకో.
ఈరోజున క్రైస్తవులతో దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. సెకండ్ వన్, కీడు చేయకండి. థర్డ్ వన్, సమాధానాన్ని మీరు అనుసరించాలి. ఫోర్త్ వన్, మీ నాలుగుని మీ పెదాలను కాచుకోవాలి. ఫిఫ్త్ వన్, క్రైస్తవులుగా ఎందుకు మీరు సిగ్గుపడకూడదు. ఎక్కడైనా సొసైటీలో వెళ్తున్నప్పుడు మీరు ఎవరంటే ఐఎమ్ క్రిస్టియన్, ఎవరండి ఐఎమ్ క్రిస్టియన్. కొంతమంది చూస్తాం, ఎందుకంటే నేను సువార్థికుని కనుక నేను ఒక చోట ఉండగా అనేక చోట్ల నేను ప్రభు మూవ్ చేస్తాడు కనుక ఒక ఆవిడ ఇక్కడ పెట్టింది, బొట్టి పిల్ల ఇక్కడ పెట్టింది. ఎందుకు? సంఘంలోకి వచ్చాక, సంఘం నుంచి బయటికి వెళ్ళాక తీసి ఇక్కడ పెట్టింది అంతే. హల్లెలూయా. పిల్లరా, మనం చాలా ధైర్యంగా క్రీస్తుని అనుసరిస్తున్నాం మనం ఒప్పుకోవాలంటే సొసైటీలో. మా నాన్నగారు ఇక్కడే కూర్చున్నారు. ఒకసారి క్రైస్తవులకి ఏదో గొడవ అయింది అంజలికి. మా నాన్నగారు ఏదో అంటున్నారు, మా క్రైస్తవులు ఏదో తప్పులేదు అంటే మా నాన్నగారు నన్ను కొన్నిసార్లు అనేవారు, మన హిందువులు కాపులు అనేవారు. కానీ ఈ రోజు మా నాన్నగారు ప్రభువుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. అయితే ఇంకో విషయం ఏంటంటే, యథార్థంగా చెప్పాలి, మా నాన్నగారు ఇంకా మారాలి, మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. చూడండి పిల్లరా, మనం క్రైస్తవులకు మనము ఆయన సిగ్గుపడకుండా ఆయన మహింపరిచేవారుగా ఉండాలి. నెక్స్ట్ మనం ఒక పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. దేవుడు ఈ రోజున మనం అడుగుతున్నా, నాకు పరిశుద్ధమైన జీవితం కావాలి. పరిశుద్ధంగా ఉంటావా? పరిశుద్ధంగా ఉంటే నీ జీవితాన్ని నేను మార్చబోతున్నా. పరిశుద్ధంగా ఉంటే దేవుడు నేను బ్లెస్ చేస్తాడు. చూడండి, జెనసిస్ చాప్టర్ 41 అనుకుంటాను. జెనసిస్ చాప్టర్ 41:38 అంటాడు, ఇతని వలె దేవుని ఆత్మను మనం కనుగొనగలమా? ఒక యవ్వనస్తుని చూసి ఒక అన్ని జనుడు ఫరో అంటున్నాడు, ఇప్పుడు ఇతని వలె దేవుని ఆత్మను మనం కనుగొనగలమా? అలాంటి సాక్ష్యాన్ని క్రైస్తవులు ఎంచి దినాలు, ఈ కడవరి దినాల్లో పొందురుగాక. హల్లెలూయా. ఓకే, లాస్ట్ వన్ మనం చూస్తే ఏంటంటే మన ఆత్మని దేవునికి అప్పగించుకోవాలి. స్టెఫను ఎలాగైతే అప్పగించుకున్నాడో, ఎందుకు అప్పగించుకున్నాడు ఒకసారి మనం చూద్దాం. 54 నుంచి చదువుతున్నాను. వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూసి పండ్లు కొరుకుని, అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకున్న వాడు ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపాస నిలుచుంటే చూచి ఆకాశం తెరపండి, మనిషి కుమారు దేవుని కుడిపాస నిలుచున్నట్టు చూచినని చెప్పాను. ఇక్కడ మీకు ఒక పాయింట్ గుర్తు చేయాలనుకున్నాను రేచాను. ఏంటంటే పౌలు అంటాడు, మీరు పైన ఉన్న వాటి మీదే. ఇప్పుడు స్టెఫను దేని మీద పెట్టాడు మనసు? అదే పైన ఉన్న వాటి మీద మనసు పెట్టాడు కనుక ఎవరిని చూస్తున్నాడు? ఏ ప్రతిష్ఠ పొందుకున్నాడు? తండ్రి కుడిపాసన ఎవరున్నారట? యేసయ్యను చూస్తూ తన ఆత్మను అప్పగించుకొని వేరే మీద ఎటువంటి నేరం మోపగా అంటున్నాడు. పిల్లరా, అలాంటి జీవితము మన నుంచి దేవుడి ఎంచి దినాల్లో ఆశిస్తున్నాడు. హల్లెలూయా. మనం ఇతను శపించేవారుగా, ఇతను బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు. ఫస్ట్ వన్, క్రీస్తు కలిగిన మనసు మనం కలిగి ఉందాం. సెకండ్ వన్, కీడు చేయకూడదు. థర్డ్ వన్, ఏం చేయకూడదు? ఏం కావాలి మనకి? సమాధానం. ఫోర్త్ వన్, మన నాలుగుని మన పెద్దలను కాచుకోవాలి. ఫిఫ్త్ వన్, క్రైస్తవుడు అయినందుకు దేవుని మహిమపరచాలి. సిక్స్త్ వన్, పరిశుద్ధమైన జీవితం, హోలీనెస్. సెవెంత్ వన్, మన ఆత్మని నమ్మకమైన సృష్టికర్తకి అప్పగించుకోవాలి. స్టెఫను అలా అప్పగించుకున్నాడు, అలా మనము కూడా ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతున్నా ఖచ్చితంగా మనం అప్పగించాలి. పిల్లరా, మీరు కూర్చుంటారు సంఘంలో, మీకు కొన్ని విషయాలు తెలుసు. సేవకులుగా మాకు అనేక అనుభవాలు ఉంటాయి. నేను ఇంకా దర్శించాల వాగ్దానం పొందుకోవాలా. భీవరము టౌన్ స్టేషన్ లో మేము సువార్త చెప్తున్నాం, బైబిల్ పంచిపెడుతున్నాం. ఒక యవ్వనస్తుడు సువార్త చెప్పాం. యేసయ్య ఒక చెంప చూపించమంటే ఇంకో చెంప చూపించమన్నాడు. తెలుసా, నీకు సువార్త చెప్తున్నాం. అది వెనక్కి వెళ్ళి లాస్ పెట్టి నా పక్కన ఆయన్ని చెంప మీద కొట్టేసి అంటున్నాడు, మీరు చెప్పారు కదా యేసయ్య క్షమిస్తాడని, నేను పరీక్షించాలి అంటున్నాడు. హల్లెలూయా. నిజముగా వాక్యం ప్రకటించే మేము, సువార్త ప్రకటించే మేము దానికి లోబడితేనే దేవుని యొక్క కృప, దేవుని చిత్తం పూర్తవుతుంది. హల్లెలూయా. పిల్లరా, ఈ రోజున క్రైస్తవులుగా ఎలా ఉండాలో కొన్ని పాయింట్స్ మీకు పరిశుద్ధత ప్రేమలో చెప్పాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. లేదు మోకరించాలంటే చిన్న చిన్న ప్రార్థనలు. మీతో ఏం మాట్లాడి ఈరోజు దేవుడు మీకు అర్థమవుతే, మీరు గ్రహిస్తే దయచేసి ప్రార్థన చేసుకోండి, ప్రే చేసుకోండి. ఈ సమయాన్ని దైవజనులుగా అప్పగించేస్తున్నాను. ఇక